హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యరాజ్ ఫ్యామిలీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ నాటుకోడి కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈ నార్మల్ కర్రీ కన్నా ఈ నాటుకోడి కర్రీ అంటే మాకు చాలా ఇష్టము. స్పైసీగా ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 గంటల ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. కొద్దిగా అది మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు 4 మిరపకాయలు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మా ఆయనకి నాటుకోడి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చికెన్ షాప్లోనే కోడిని తీసుకొని అక్కడే కాల్చి పీసెస్ కొట్టించుకొని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. చికెన్లో నీరు వస్తుంది కదా, అది వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మామూలు కోడి కన్నా ఈ నాటుకోడి ఉడకడం చాలా టైం పడుతుంది. అందుకనే కొంచెం చూసి చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 7 స్పూన్ల కారం తీసుకున్నానండి. మీకు ఎంత సరిపోతే అంత కారం వేసుకోండి. 3 స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను. ఒక్కసారి మొత్తము ఉప్పు కారం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీంట్లో పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఫామ్ కోడి కన్నా నాటుకోడి హెల్త్కి మంచిది కదా అండి. ఇప్పుడైతే నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసము. కొంతమంది టమాటా వేసుకుంటారు. నాకు అంత టమాటా వేస్తే నచ్చదు, ఎందుకంటే కర్రీలో స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా. అందుకనే నేను టమాటా అసలు చికెన్లో వేయనండి. ఇప్పుడైతే కొంచెము ధనియాలు తీసుకున్నాను. 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా షాజీరా, కొంచెం పట్టా తీసుకున్నానండి. ఇవి మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాను. ధనియాలు ఇవి మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఈ మొత్తం మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేటట్టు పెట్టుకోండి. మూడు విజిల్లు వచ్చేసాయి. ఒక్కసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని కర్రీ ఉడికిందా లేదా చూసుకుందాము. ఓకే అండి, గ్రేవీ అయితే మంచిగా ఉంది, ఉడికిపోయింది కర్రీ. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఎలానైనా తినవచ్చు. స్పైసీ చికెన్ కర్రీ రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.